రైట్. ఇక డీటెయిల్ చూస్తే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం, దాన్ని త్వరగానే రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడం పెద్ద చర్చకు దారితీసింది. అనారోగ్య సమస్య లేదా రాజకీయాల అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర పెద్దలతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద టాకే నడుస్తుంది. ధన్ఖడ్ సడన్గా రాజీనామా చేయడానికి అసలు కారణం ఏంటి? జగదీప్ ధన్ఖడ్ నిన్న ఉన్నటువంటి హఠాత్తుగా ఉపరాష్ట్రపతికి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా వెంటనే రాష్ట్రపతి కూడా ఆమోదం చేశారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశమైన మొదటి రోజే ఈ ఆశ్చర్య ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర పెద్దలతో కూడా చర్చించిన తర్వాతే రాజీనామా వంటివి చేస్తారు. కానీ సీన్ చూస్తుంటే అలాంటిదేమీ జరిగినట్లు కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలు మొదటి రోజే అంతా ఆయన బిజీగానే ఉన్నారు. అంతలోనే అనారోగ్య సమస్యలంటూ రాజీనామా చేశారు. భారత చరిత్రలో పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వాళ్లలో జగదీప్ ధన్ఖడ్ మూడోవారు. జగదీప్ ధన్ఖడ్ చెప్పిన ఆరోగ్య సమస్యలు నిపుణులు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఈ రాజీనామాపై అనేక మంది ఊహాగానాలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ ఉపరాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం మధ్య రిలేషన్ అంత బాగలేదు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేసి ఉంటారని సమాచారం. ప్రధానంగా రైతుల విషయంలో ప్రభుత్వం వైఖరితో ధన్ఖడ్ ఏకీభవించలేకపోతున్నారు. అదే రాజీనామాకు ప్రధాన కారణమై ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆయన ప్రతిపక్ష ఎంపీలను కూడా కలిశారు. అప్పుడు కూడా ఆరోగ్యం విషయం ప్రస్తావించలేదు. ఇది జరిగిన 3 గంటల తర్వాత రాజీనామా చేశారు. అయితే నిన్న జరిగిన వర్షాకాల సమావేశంలో మొదటి రోజు కూడా యాక్టివ్గానే ఉన్నారు. అనేక సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక రేపు ధన్ఖడ్ జైపూర్ పర్యటన వెళ్లాల్సి ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్తో ఆయన సమావేశం అవ్వాల్సి ఉండగా ఈ రాజీనామా ప్రకటన బయటకు వచ్చింది. వివిధ హోదాల్లో పనిచేసిన ధన్ఖడ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 7 పదుల వయసుల్లోనూ నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరించారు. ఉపరాష్ట్రపతిగా 3 ఏళ్ల పదవీ కాలంలో కీలకంగా వ్యవహరించారు. ఏ పార్టీ అయినా తప్పును తప్పుగానే ఎత్తి చూపారు. ఒకానొక దశలో కేంద్రంలో విభేదించారు. అలాగే విపక్ష పార్టీలను సైతం ఆయన తూర్పారబట్టారు. ఇక న్యాయ వ్యవస్థతో తలపడ్డారు. అభిశంసనను ఎదుర్కొన్న ఉపరాష్ట్రపతిగా చరిత్రకెక్కిన ధన్ఖడ్ మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే అనూహ్యంగా తప్పుకోవడం సంచలనం సృష్టిస్తుంది. ఆయన వారసుడిగా ఎవరొస్తారన్న దానిపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. గవర్నర్గా, ఉపరాష్ట్రపతిగా వివిధ హోదాల్లో పనిచేసిన ధన్ఖడ్ అనేక సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. బెంగాల్ గవర్నర్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నేరుగా తలపడ్డారు. సై అంటే సై అని ఆమెకు ఎదురు నిలిచారు. ఇక న్యాయ వ్యవస్థతోనూ తలపడ్డారు. రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులు ఆమోదానికి సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్ఖడ్ విపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా మారారు. 2022 నుండి 2025 వరకు భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ తరచుగా ప్రతిపక్షాలతో ఘర్షణలకు దిగారన్న భావన నెలకొంది. ఆగస్టు 2022లో రాజ్యసభ చైర్మన్గా నియమితులైన ధన్ఖడ్ తన పదవీ కాలం అనేక రాజకీయ వివాదాలకు తెరలేపారు. ముఖ్యంగా ఆయన బహిరంగంగా మాట్లాడే అభిప్రాయాలు, పార్లమెంటరీ కార్యకలాపాలపై నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీలతో ఘర్షణలు సంచలనం రేపాయి. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనూహ్య రాజీనామా ఎందుకు చేశారనే దానిపై రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలో పెద్దలు కూడా దీనికి ఇంతవరకు ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. దీని మీద మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర మరింత సమాచారం అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏంది ఉన్నట్టుండి ఎవరు కూడా ఇంతవరకు ఇలాంటి సాహసం చేయలేదు. 3వ వ్యక్తి అనుకుంటాను ధన్ఖడ్ ఇలా పదవిలో ఉండగానే, అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంది అతని పదవీ కాలం. ఎందుకు సడన్గా రాజీనామా చేశారు? దీనికి ప్రతిపక్ష పార్టీలు అనేక కారణాలు చెప్తున్నాయి. ఇంతవరకు కేంద్రం నుంచి అధికార పార్టీ ఎటువంటి కారణం చూపకపోగా అప్పుడే తన తర్వాత ఎవరు అనేటువంటి వెతుకులాట్లో పడింది ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోవాలని. ఏంది తాజా అంశాల మీద ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి నిన్న రాజీనామా చేశారు. ఒక పక్క ఆరోగ్య సమస్యలు అని చెప్తూనే మెడికల్ అడ్వైజరీలో భాగంగానే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నానంటూ సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై అనేక రకాలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.
ఈ స్థాయిలో ఉపరాష్ట్రపతి స్థాయిలో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునే దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి అందులో ఉన్నటువంటి పెద్దలతో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత దానికి తగినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి రాజీనామా ఇదంతా కూడా జరుగుతుంది. దానికి భిన్నంగా దగ్గర వ్యవహరించారు. నిన్నంతా కూడా మొదటి రోజు ఆ పార్లమెంట్ సమావేశాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలతో కూడా ఆయన మాట్లాడారు. అప్పుడెప్పుడు కూడా ఆయన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా అక్కడ ప్రస్తావించడం కానీ తను రాజీనామా చేయబోతున్నట్లు కూడా ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. సడన్ గా నిన్న ఆయన నిర్ణయం తీసుకోవటం, రాష్ట్రపతికి దీనికి సంబంధించినటువంటి లేఖను పంపించడం, రాష్ట్రపతి కూడా వెంటనే ఉపరాష్ట్రపతి ఏదైతే రాజీనామా లేకుందో ఆ లేఖకి ఆమోద ముద్ర కూడా వేసేశారు. అంటే కేంద్రంలోని పెద్దలకి తెలియకుండా ఈ విధంగా జరిగిందా? ఒకవేళ ఉపరాష్ట్రపతి ఈ స్థాయిలో మొదటి నుంచి కూడా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి రాజీనామా చేస్తానంటే కేంద్ర పెద్దలు దీనికి సంబంధించి ఆయన్ని మరి కొంతకాలం పనిచేయాలని కోరినటువంటి పరిస్థితి లేదా? అసలు కేంద్రంలోని పెద్దలు దీనికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించారనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కేంద్రంలోని ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరూ కూడా దీనికి సంబంధించి స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ఏదైతే ధన్కర్ ఎక్కడైతే ఆయన పనిచేశారో, ఏ హోదాలో అయితే పనిచేశారో అక్కడ ఆయన వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కొంతమంది పూర్తి స్థాయిలో కూడా ఆయన తీరు బాగాలేదంటూ గతంలో తప్పుపట్టారు. ఆయన ఏ విధంగా ముందుకు వెళ్లాలో అదే విధంగా ముందుకు వెళ్లారు. బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి సమయంలో మమతా బెనర్జీతో డి అంటే డి అనే విధంగా కూడా ధన్కర్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. మరోపక్క మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో ఆయన తీరుని ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఇటు పార్లమెంట్ లో ఆయన ఏదైతే రాజ్యసభ చైర్మన్ గా ఉన్నారు, రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి కానీ, అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కానీ, ఆ సభ్యులకు సంబంధించి కానీ కొన్నిసార్లు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆయనకి నచ్చిన విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానివల్ల ఆ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ఆ సభ్యులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఆయన తీరును కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఆయన మొదటి నుంచి ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే విధంగా ఇక్కడ ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఆయన పూర్తిగా కూడా కాస్త ఉపరాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉందనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు సంబంధించి కూడా ఉపరాష్ట్రపతి కొంత ఏకీభవించలేనటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మొత్తంగా నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత చాలా హుషారుగా ఆ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఇటు ఉపరాష్ట్రపతి తర్వాత ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలతో కూడా మాట్లాడారు. ఆ సమయంలో కూడా ఎక్కడ తన రాజీనామాకి సంబంధించినటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎవరితో కూడా దీనికి సంబంధించి ముందుగానే బయటికి లీక్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఉపరాష్ట్రపతి సడన్ గా రాజీనామా చేయటం, దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం, అదేవిధంగా దానికి సంబంధించి కేంద్రంలో పెద్దలు ఎవరు కూడా మాట్లాడకపోతున్నటువంటి తీరును చూస్తే వెనక ఏదో జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో భాగంగానే ఈ రాజీనామా చేశారనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒక పక్క జగదీప్ ధన్కర్ కి కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మాట వాస్తవమే. గతంలో ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన సొమ్మచిల్లి పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే హెల్త్ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయనకి చికిత్స చేశారు. తర్వాత ఆయన కోలుకున్నారు. అంతకంటే ముందు ఈ బీపీకి సంబంధించి కూడా ఆయన ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. అక్కడ కూడా చికిత్స తీసుకొని వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా ఒక పక్క ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇంత తీవ్రమైనవి కాదు అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. కేవలం ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారంటే నమ్మదగిన విధంగా లేదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో కూడా కొంత ఉపరాష్ట్రపతికి మధ్య గ్యాప్ ఉండటం వల్లే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆయనకు ఉన్నాయనుకోవటం వల్లే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారనే విధంగా కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తంగా అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఆయన ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ ప్రతిసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండేది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల విషయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఏదేమైనప్పటికీ
తాను ఏ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించినటువంటి సమయంలో తనకు సహకరించినటువంటి రాష్ట్రపతికి అదేవిధంగా ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులందరికీ కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళందరూ సహకారాన్ని ఎప్పటికీ మరవలేనన్నారు. ముఖ్యంగా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు సహాయ సహకారాలన్నింటినీ నేను గుర్తు పెట్టుకుంటాను, వాళ్ళు నాకు సహకరించినటువంటి విధానం కానీ అవన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేనంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ సడన్ గా రాజీనామా చేయటం, ఆ రాజీనామా ఎందుకు చేశారనే దాని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది. ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించి అంటే నిన్న సోమవారం మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రిజిజుతో పాటు అదేవిధంగా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు, జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. దానికి ఆ సందర్భంగా జరిగినట్టు చర్చలో భాగంగా తర్వాత మరి మధ్యాహ్నం 12:30కు మొదలైంది ఆ చర్చ. తర్వాత మళ్ళా చర్చని 4:30కు హాజరవుదాం అందరం అని చెప్పిన తర్వాత ఎవరైతే ఉపరాష్ట్రపతి గారు చెప్పిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఆ 4:30కి ఇద్దరు హాజరు కాలేదు. రిజిజు కానివ్వండి, ఇటు జేపీ నడ్డా కూడా హాజరు కాలేదు. దాని మీద ఉపరాష్ట్రపతి కొంత కోపం వచ్చింది. ఆ తర్వాత నుంచి గంట వ్యవధిలో ఏదో చాలా మార్పులు జరిగినాయి, అదే ప్రధానంగా రాజీనామా కారణమై ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా ఏదైతే తనకు నచ్చిన విధంగా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ హోదాలో పనిచేసినా సరే ఆయన మాట్లాడేటువంటి తీరు కానీ ఆయన చేసేటువంటి పనులు కానీ ఆయనకి నచ్చిన విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్ గవర్నర్ గా వ్యవహరించినటువంటి సమయంలో కానీ, తర్వాత ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కానీ, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ గా ఆయన వ్యవహరించినటువంటి సమయంలో కానీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండేది. ఒకనొక సమయంలో ఇటు న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి మధ్య కొంత గ్యాప్ ఉందనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కేంద్రంలోని కొంతమంది పెద్దలు ఉపరాష్ట్రపతి తీరుకు సంబంధించి కూడా ముఖ్యంగా జగదీప్ ధన్కర్ కి సంబంధించినటువంటి తీరును కూడా పెద్దగా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కూడా ఇటు ఏదైతే రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ కి ఇటు కొంతమంది కేంద్ర మంత్రులకి మధ్య కూడా కొంత గ్యాప్ ఉంది. వాళ్ళ లైను దానికి సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి విధానం కూడా ఈయనకి నచ్చట్లేదు అనే దాని మీద ఒక పక్క పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ సడన్ గా రాజీనామా చేయటం, ఆ రాజీనామాని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం, దానికి సంబంధించి ముఖ్యంగా కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది పెద్దలు కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తూ ఉంటే పూర్తిగా కేంద్రానికి తెలిసిన తర్వాతే, కేంద్రంలోని పెద్దలకు తెలిసిన తర్వాత, వాళ్ళ మధ్య చర్చ జరిగిన తర్వాతే ఈ రాజీనామా జరిగింది. దానికి కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, ఆ స్థాయిలో ఉన్నటువంటి మరికొంతమంది గాని పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ ఉంది. అందుకనే దీని మీద స్పందించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి